బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గడప గడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఆయన సమావేశం కానున్నారు. గడప గడపకు కార్యక్రమంలో వీరి పనితీరుపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గడప గడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్ ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఆయన సమావేశం కానున్నారు. గడప గడపకు కార్యక్రమంలో వీరి పనితీరుపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్. సీఎం జగన్ ఈ రోజు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలోనే ఈ సమావేశం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉండబోతుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, అట్లాగే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, రీజనల్ కోఆర్డినేటర్లు, దాంతో పాటు జిల్లా అధ్యక్షులతో పాటు పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా హాజరవబోతున్నారు. ఎందుకంటే ప్రతి 3 నెలలకు ఒకసారి గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం రివ్యూ చేస్తున్నారు. అయితే ఈసారి ఏపీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారుతున్న నేపథ్యంలోని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా గడప గడపకు ప్రభుత్వానికి సంబంధించి ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి రివ్యూ చేయబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలనేది కూడా ముఖ్యమంత్రి పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా సరే కొంతమంది ఇంకా తమ పనితీరు మార్చుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈసారి ముఖ్యమంత్రి చాలా సీరియస్ గానే హెచ్చరికలు జారీ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంకా దాంతో పాటు ఎన్నికలకు సన్నద్ధమయ్యేలా కేడర్ కు దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్నాయి కూడా, మరోపక్క ముందస్తు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్న నేపథ్యంలోని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఎన్నికలకు సన్నద్ధమయ్యే దిశగా కూడా పనిచేయాలి అనేది మాత్రం ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు చెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్, టీడీపీ జనసేన పొత్తులు లాంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలోని ఇలా ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లోని సామాజికంగా కొన్ని సమీకరణాలు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిపై ఏ విధంగా దృష్టి పెట్టాలి అనే దానిపై కూడా ముఖ్యమంత్రి సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా చంద్రబాబు అరెస్టు సంబంధించి తప్పుడు ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ చేస్తుంది అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాస్తవాలను ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలి, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అంశాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే దానిపై కూడా ముఖ్యమంత్రి కీలకంగా ప్రసంగం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా జనసేన, టీడీపీకి సంబంధించి పొత్తు నేపథ్యంలో పలు జిల్లాల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాలకు సంబంధించి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ నియోజకవర్గాల్లోని పనితీరు ఏ విధంగా మారాలి అనే దానిపై కూడా ముఖ్యమంత్రి చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ముఖ్యమంత్రి ఈ రోజు కీలక ప్రకటన చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. హెచ్చరికలు జారీ చేసిన తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా పనితీరు మార్చుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తున్న సమయంలోని సమర్థంగా పనిచేయాలంటే మీరు పనితీరు మార్చుకోవాలని కూడా ముఖ్యమంత్రి మరోసారి హెచ్చరికలు జారీ అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా మధ్యాహ్నం 3 గంటలకు గడప గడపకు రివ్యూ కీలకంగా జరగబోతుంది. ముఖ్యమంత్రి ఎన్నికల టార్గెట్ గా ఎమ్మెల్యేలకు, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. థ్యాంక్ యూ గాలిబ్.